క్రింది వాటిలో సహజ దారం కానిది ఏది? నైలాన్ దారం. నైలాన్ దారం సహజంగా మొక్కలు లేదా జంతువుల నుండి తయారు కాదు. ఇది పూర్తిగా రసాయనాలతో పరిశ్రమలలో తయారు చేసేటటువంటి కృత్రిమ దారం. అందువల్ల ఇది సహజ దారం కాదు. నూలు, పట్టు, ఉన్ని మొదలైనవి సహజ దారాలు. జనపనార మొక్కల నుండి తయారు చేసే దారం ఏ రకమైనది? సహజ దారం. జనపనార మొక్కల కాండం నుండి లభించే దారం సహజ దారం. ఇది నేలపైన పెరిగే మొక్కల నుండి లభిస్తుంది కాబట్టి ఇది పూర్తిగా సహజమైనది. ఇది పర్యావరణ హితమైనది మరియు సులభంగా కరిగిపోతుంది. ఈ దారాన్ని సంచులు, తాళ్ల తయారీలో ఉపయోగిస్తారు. క్రింది వాటిలో కృత్రిమ దారం కానిది ఏది? నూలు దారం. పాలిస్టర్, టెర్లిన్, రేయాన్ అన్నీ కూడా రసాయనాల ద్వారా తయారయ్యేటటువంటి కృత్రిమ దారాలు. కానీ నూలు దారం మాత్రం సహజంగా పత్తి మొక్కల నుండి లభిస్తుంది. ఇది పర్యావరణ హితమైంది మరియు శరీరానికి సౌకర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల నూలు దారం కృత్రిమ దారం కాదు, సహజ దారం మాత్రమే. అవిసె మొక్కల నుండి తయారు చేసే దుస్తులు ఏవి? లెనిన్ దుస్తులు. అవిసె మొక్కల నుండి లభించే దారాలతో లెనిన్ దుస్తులను తయారు చేస్తారు. ఇవి సహజ దారాలు. ఇవి చల్లగా, మృదువుగా, గాలి ఆడే లక్షణంతో పర్యావరణ హితంగా ఉంటాయి. అవిసె మొక్క దారాలు ఈ దుస్తులకు ప్రత్యేక నాణ్యతను అందిస్తాయి. క్రింది వాటిలో జంతువుల నుండి తయారయ్యే దారాలు ఏవి? పట్టు మరియు ఉన్ని దారాలు. పట్టు దారం పట్టుపురుగుల గూళ్ళ నుండి లభిస్తుంది. ఉన్ని దారం గొర్రెల వెంట్రుకల నుండి లభిస్తుంది. రెండు సహజంగా జంతువులకి చెందిన మూలాల నుండే వస్తాయి. అందువల్ల ఇవి జంతు మూలాల నుండి తయారయ్యే దారాలుగా పరిగణించబడతాయి. సాధారణంగా డిజైనర్ దుస్తులను దేని నుండి తయారు చేస్తారు? జనపనార. జనపనార దారం బలంగా, నాణ్యంగా, పర్యావరణ హితంగా మరియు ఆకర్షణీయమైన రూపంలో ఉండడంతో ప్రత్యేక నమూనాలు కలిగినటువంటి డిజైనర్ దుస్తులను తయారు చేయడానికి విరివిగా ఉపయోగిస్తారు. పత్తి, ఉన్ని కూడా దుస్తుల తయారీలో ఉపయోగించినప్పటికీ డిజైనర్ దుస్తులకు మాత్రం ప్రధానంగా జనపనారను ఎంచుకుంటారు. పట్టు పురుగుగా ఉన్న గొంగళి పురుగు మల్బరీ ఆకులు తింటూ దేనిగా మారుతుంది? కకూన్. పట్టుపురుగు యొక్క గొంగళి పురుగు అంటే లార్వా మల్బరీ ఆకులు తింటూ పెరిగి చివరకు కకూన్ అనే గుడ్డ లాంటి పొరను ఏర్పరుస్తుంది. ఈ కకూన్ నుండే పట్టుదారం అనేది లభిస్తుంది. కాబట్టి పట్టు పరిశ్రమలో ఈ ప్రక్రియ అత్యంత ముఖ్యమైనది. లెనిన్ దుస్తులు ఎక్కువగా ఏ కాలంలో ధరిస్తారు?
వేసవి కాలం. లెనిన్ దుస్తులు తేలికగా, పలుచగా, గాలి చొరబడేలా ఉంటాయి. ఇవి చెమటను శోషించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో లెనిన్ దుస్తులు శరీరానికి సౌకర్యాన్ని కలిగిస్తాయి. చలికాలం లేదా వర్షాకాలంలో వీటిని తక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి చలిని నిరోధించలేవు. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? సెరికల్చర్. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని అంటారు. ఇందులో మల్బరీ ఆకులు తినేటటువంటి పట్టుపురుగులను పెంచి వాటి నుండి లభించే కకూన్ల ద్వారా పట్టుదారాన్ని తయారు చేస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమైన పరిశ్రమగా, పట్టుదుస్తుల తయారీకి ఆధారంగా ఉంటుంది. క్రింది వాటిలో ఉన్నితో తయారు చేసే వస్త్రాలు ఏవి? రగ్గులు మరియు స్వెట్టర్లు. ఉన్ని గొర్రెల నుండి లభించే సహజ దారం. ఇది చలికాలంలో వేడినిస్తుంది. అందువల్ల రగ్గులు మరియు స్వెట్టర్ల వంటి వస్త్రాలు ఉన్నితో తయారవుతాయి. ఇవి శరీరాన్ని వేడిగా ఉంచి చలికాలంలో వెచ్చదనాన్ని కలిగిస్తాయి. కృత్రిమ దారాలతో తయారు చేసే వస్త్రాలను ఏమంటారు? పై రెండు సరైనవే. రసాయనాల ద్వారా తయారయ్యే కృత్రిమ దారాలతో తయారైన వస్త్రాలను కృత్రిమ వస్త్రాలు లేదా సింథటిక్ వస్త్రాలు అని అంటారు. పాలిస్టర్, నైలాన్, టెర్లిన్, రేయాన్ మొదలైనటువంటి దారాలు ఈ కృత్రిమ దారాల వర్గానికి చెందినవే. పట్టు దారాన్ని తీసే క్రమంలో కకూన్లను ఏమి చేస్తారు? ఉడకబెడుతారు. పట్టు దారాన్ని పొందడానికి కకూన్లను ఉడకబెడతారు. వేడి నీటిలో ఉడకబెట్టినప్పుడు కకూన్ లోపల ఉన్నటువంటి గొంగలి పురుగు చనిపోయి కకూన్ అనేది మృదువుగా మారి దానిపై ఉన్నటువంటి గట్టి గుజ్జు పొర మెత్తబడుతుంది. దీంతో పట్టు దారాన్ని సులభంగా వేరుచేసి పొడవైనటువంటి దారాన్ని పొందవచ్చు. క్రింది వాటిలో జల నిరోధిత గుడ్డతో తయారు చేసేవి ఏవి? పై రెండు సరైనవే. జల నిరోధిత గుడ్డతో గొడుగులు మరియు రెయిన్ కోట్లు రెండూ కూడా తయారు చేస్తారు. ఈ గుడ్డ వర్షపు నీటిని లోపలికి చొరబడనివ్వదు. అందువల్ల వర్షాకాలంలో మనం తడవకుండా రక్షణ పొందడానికి గొడుగులు మరియు రెయిన్ కోట్లు రెండు కూడా ఉపయోగిస్తారు. మగవాళ్ళ వస్త్రధారణకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? పైవన్నీ సరైనవే. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మగవాళ్ళ సంప్రదాయ వస్త్రధారణ వేర్వేరు రూపాల్లో ఉంటుంది. కేరళలో లుంగీలు, తమిళనాడులో చొక్కా, ధోతి, రాజస్థాన్లో కుర్తా ప్రధానంగా ధరించబడతాయి. ఇవన్నీ ఆయా ప్రాంతాల సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. రంగు దుస్తులను ఎండలో ఆరవేస్తే ఏమి జరుగుతుంది? దుస్తులు
రంగును కోల్పోతాయి. రంగు దుస్తులను ఎండలో ఎక్కువసేపు ఆరవేస్తే సూర్యకాంతిలోని అల్ట్రావయలెట్ కిరణాలు రంగు రసాయనాలను విచ్ఛిన్నం చేస్తాయి. దీనివల్ల దుస్తుల అసలైన రంగు తగ్గిపోవడం లేదా వెలిసిపోవడం జరుగుతుంది. కాబట్టి రంగు దుస్తులను నీడలో ఆరబెట్టడం మంచిది. వేటి నుండి రక్షించుకోవడానికి మనుషులకు దుస్తులు అవసరం. పైవన్నీయు దుస్తులు మనుషులను ఎండ, వాన, చలి వంటి వివిధ వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ కలిగిస్తాయి. ఇవి శరీరాన్ని సురక్షితంగా ఉంచి వాతావరణ ప్రభావాలను తగ్గిస్తాయి. అందువల్ల అన్ని రకాల వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ కోసం దుస్తులు అవసరం. పవనం యొక్క ఉపయోగాన్ని బట్టి తేలికపాటి పవనాన్ని ఏమంటారు? బ్రీజ్. పవనం యొక్క ఉపయోగాన్ని బట్టి తేలికగా వీచే మృదువైన పవనాన్ని సాధారణంగా బ్రీజ్ అని అంటారు. ఇది తక్కువ వేగంతో గాలిలో స్వల్ప చలనాన్ని కలిగిస్తుంది. రోజువారీ జీవనంలో అనుభవించే ఈ పవనం మనుషులకు సౌకర్యాన్ని కలిగించే పవనంగా పరిగణించబడుతుంది. క్రింది వాటిలో దేనిని గేల్ పవనం అని పిలుస్తారు? బలమైన పవనం. గేల్ అనేది సాధారణ గాలికి మించి వేగంగా మరియు బలంగా వీచే పవనం. ఇది వస్తువులను ఊగేంత శక్తితో ఉండి వాతావరణం అకస్మాత్తుగా మారుతుండేటటువంటి సూచనను ఇస్తుంది. ఇలాంటి పవనాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి మరియు వీటి విషయంలో జాగ్రత్త అవసరం. గాలి మరల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును ఏ పేరుతో పిలుస్తారు? పవన విద్యుత్. గాలి శక్తిని గాలి మరల ద్వారా తిప్పి విద్యుత్తుగా మార్చినప్పుడు దాన్ని పవన విద్యుత్ అని పిలుస్తారు. ఈ విద్యుత్తు పునరుత్పత్తి శక్తి వనరుగా పరిగణించబడుతుంది. గాలి వేగం, దిశ, టర్బైన్ రూపకల్పన వంటి అంశాలు ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. వివిధ కాలాలలో ధరించే దుస్తులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? పైవన్నీ సరైనవే. ప్రతి కాలానికి అనుగుణంగా దుస్తులు మారుతుంటాయి. వేసవిలో వేడిని తగ్గించడానికి నూలు దుస్తులను ఉపయోగిస్తారు. అలాగే శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు ఉన్ని దుస్తులు అవసరం. అలాగే వర్షాకాలంలో తడవకుండా ఉండేందుకు జలనిరోధక దుస్తులు ఉపయోగపడతాయి.